హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేడీ సినిమా రివ్యూస్. ఈ రోజు మనం ఫ్రాంకెన్స్టైన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయింది, అది కూడా తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. మూవీ ఎలా ఉందో చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక సైంటిస్ట్, ఆయన పేరు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్. తను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డెడ్ బాడీస్ ని మళ్ళా బ్రతికించడం. ఒక డెడ్ బాడీని ఎలా బ్రతికిస్తాడు అంటే, తను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. తను ఎలక్ట్రిసిటీ నుంచి ఆ బాడీకి ప్రాణం ఇవ్వాలని చూస్తాడు. సో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆ బాడీకి అయితే ప్రాణం వస్తుంది. ఆ బాడీ ఒక క్రియేచర్గా మారుద్ది. ఆ క్రియేచర్ అయితే డేంజర్గా మారిపోద్ది. సో దీని తర్వాత విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ దీన్ని ఎలా ఫేస్ చేశాడు, అసలు దీనివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడండి. ఇది ఒక గాథిక్ హారర్ మూవీ. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో విజువల్స్ బాగుంటాయి. సో కమింగ్ టు డైరెక్టర్ గిలెర్మో డెల్ టోరో, ఈయనైతే మూవీని చాలా బాగా తీశాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీ అయితే ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట, అందుకనే చాలా బాగా తీశారు మూవీని. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళంతా బాగా యాక్ట్ చేశారు. చూడండి, మూవీ అయితే బాగుంటుంది. అది కూడా తెలుగులోనే అవైలబుల్ ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ మూవీని అయితే ఓ నావెల్ పై బేస్ చేసుకొని తీశారు. ఆ నావెల్ పేరు ఏంటంటే ది ఫ్రాంకెన్స్టైన్ ఆర్ ది మోడర్న్ ప్రొమీథియస్. సో ఈ నావెల్ బేస్ చేసుకొని ఎన్నో మూవీస్ వచ్చాయి. ఫస్ట్ మూవీ అయితే ఫ్రాంకెన్స్టైన్ సిరీస్లో 1931లోనే రిలీజ్ అయింది. ఆ మూవీ అయితే చూశాను, చాలా బాగుంటుంది. 1931లోనే ఆరెంజ్ మూవీ తీశారు. ఆ మూవీలో క్రియేచర్ని అయితే చాలా బాగా చూపించారు. సో వన్ ఆఫ్ ది క్లాసిక్ హారర్ మూవీస్లో ఆ మూవీ ఒకటి. ఆ టైంలోనే గ్రాఫిక్స్ ఉండదు, ఏముండదు, అయినా కూడా మూవీని అయితే చాలా బాగా తీశారు. సో ఆ నోవెల్ పైన బేస్ చేసుకొని ఇంకో బెస్ట్ మూవీ వచ్చింది. ఆ మూవీ పేరు ఏంటంటే యంగ్ ఫ్రాంకెన్స్టైన్. ఇప్పుడు ఏదైతే మూవీ రిలీజ్ అయిందో ఫ్రాంకెన్స్టైన్, ఇదైతే ఓ గాథిక్ హారర్ మూవీ. మూవీ అయితే ఫుల్ సీరియస్ ఉంటుంది. యంగ్ ఫ్రాంకెన్స్టైన్ ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది, చూసేయండి. ఏం లేదు, ఈ ఫ్రాంకెన్స్టైన్ మూవీ ఏముందో ఈ మూవీకి కొంచెం కామెడీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మూవీ. ఈ మూవీ అయితే 1974లో రిలీజ్ అయింది. 1974లో రిలీజ్ అయింది, పాత మూవీ అని స్కిప్ చేయకండి, బాగుంటుంది మూవీ, చూడండి. సో ఇన్ ద ఎండ్ ఫ్రాంకెన్స్టైన్ 2025 మూవీ అయితే నాకైతే నచ్చింది. మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. సో గాయ్స్, ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.